ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హనుమాన్ రిలీజ్ అయి 2026 సంక్రాంతికి 2 ఏళ్లు అవుతోంది. 2024లో హనుమాన్ రిలీజ్ కాగా 2025 సంక్రాంతికి సీక్వెల్ జై హనుమాన్ ని రిలీజ్ చేస్తా అన్నాడు ప్రశాంత్ వర్మ. ఇంతవరకు పార్ట్ 2 మొదలు కాలేదు. జై హనుమాన్ ను పక్కన పెట్టేసి మధ్యలో అనౌన్స్ చేసిన 2 సినిమాలు అటకెక్కాయి. నిర్మాతల దగ్గర కోట్ల కొద్దీ అడ్వాన్స్లు తీసుకున్నాడు. కానీ సినిమాలు మొదలు పెట్టలేదు. తమకి న్యాయం చేయాలంటూ నిర్మాతలు ఫిల్మ్ ఛాంబర్లో ప్రశాంత్ వర్మపై కంప్లైంట్ ఇవ్వడానికి రెడీ అయ్యారా? వాచ్ ది స్టోరీ. హనుమాన్ రిలీజ్ తర్వాత హీరో తేజ సజ్జా మిరాయితో హిట్ కొడితే ప్రశాంత్ వర్మ మాత్రం ఇంతవరకు మెగాఫోన్ పట్టలేదు. హనుమాన్ హిట్ తర్వాత 2025 సంక్రాంతికి హనుమాన్ 2తో వస్తామని దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రకటించినా ఇంతవరకు షూటింగ్ మొదలు కాలేదు. జై హనుమాన్ పక్కన పెట్టేసి రణ్వీర్ సింగ్ ని డైరెక్ట్ చేయాలనుకుంటే ఏమైందేమో గానీ హీరో తప్పుకున్నాడు. బాలయ్య వారసుడు మోక్షజ్ఞతో సినిమా ప్రకటించినా షూటింగ్ మొదలు కాకుండానే ఆగిపోయింది. ఇలా ప్రశాంత్ వర్మ ప్రకటించిన సినిమాలన్నీ అటకెక్కడంతో డైరెక్టర్ దగ్గరే తప్పుందన్న గుసగుసలు ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఎవరు చెప్పినా కథ వినే ప్రభాస్ ప్రశాంత్ వర్మ చెప్పిన కథ కూడా విన్నాడట. మరి స్టోరీ డార్లింగ్ కి నచ్చిందో లేదో గానీ ప్రశాంత్ వర్మ ప్రభాస్ ని డైరెక్ట్ చేస్తున్నాడన్న వార్త బయటకొచ్చింది. ప్రెజెంట్ చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తయ్యే వరకు మరో మూవీ ప్రకటించొద్దన్న ఫీలింగ్ లో ఉన్నాడట. రాజాసాబ్, హనురాఘవపూడి ఫౌజీ, స్పిరిట్, సలార్ 2, కల్కి 2 పూర్తి చేస్తే గానీ మరో మూవీకి డేట్స్ ఇవ్వడానికి తెలిసినా కూడా ప్రభాస్ వెంట ప్రశాంత్ వర్మ పడుతున్నాడని టాక్. పాన్ ఇండియా హిట్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన కెరియర్ ని తనే కన్ఫ్యూజన్ లో పడేసుకున్నాడు. హనుమాన్ సీక్వెల్ తీయకుండా అటో గంతు ఇటో గంతు వేసి వెనుకబడిపోయాడు. ఎట్టకేలకు జై హనుమాన్ మొదలు పెట్టాలనుకున్నా రిషబ్ శెట్టి డేట్స్ దొరకడం కష్టమే. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో 20 స్క్రిప్ట్లు రెడీగా ఉన్నాయని, తొలి ఫేజ్ లో 6 సూపర్ హీరోల సినిమాలు తీస్తా అని ప్రశాంత్ వర్మ గతంలోనే ప్రకటించాడు. డివివి దానయ్య కొడుకు కళ్యాణ్ దాసరి హీరోగా అధీరను మొదలుపెట్టాడు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. సినిమాటిక్ యూనివర్స్ సినిమాలపై పెట్టిన శ్రద్ధ డైరెక్షన్ పై పెట్టడం లేదు ప్రశాంత్ వర్మ. ఈ యూనివర్స్ కి కొత్త శక్తి ఇవ్వడానికి మహాకాళి మూవీని ప్రకటించారు. పూజా అపర్ణ కొల్లూరు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో కన్నడ నటి భూమి శెట్టి టైటిల్ రోల్ పోషిస్తోంది. శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇలా యూనివర్సల్ మూవీస్ తో బిజీగా ఉన్న ప్రశాంత్ వర్మ డైరెక్షన్ పై కాన్సంట్రేషన్ పెట్టడం లేదు. అడ్వాన్స్లు ఇచ్చిన నిర్మాతలు ప్రశాంత్ వర్మతో విసిగిపోయారట. సినిమాటిక్ యూనివర్స్ అంటూ సినిమాలు ఒప్పేసుకున్నాడు. డైరెక్షన్ చేస్తానంటూ, కథ ఇస్తానంటూ, దర్శకత్వ పర్యవేక్షణ చేస్తానంటూ 80 కోట్లకు పైగా అడ్వాన్సులు తీసుకున్నాడట. సినిమా తీయమంటే ముందు డైరెక్షన్ చేస్తానని చెప్పి ప్రెజెంట్ దర్శకత్వ పర్యవేక్షణ మాత్రమే చేస్తానంటున్నాడని టాక్. ఒక్కోసారి కథ మాత్రమే ఇస్తానని చెబుతున్నాడంటూ అడ్వాన్స్లు ఇచ్చిన కొందరు నిర్మాతలు సన్నిహితుల దగ్గర వాపోతున్నారట. ఫిర్యాదు చేసేందుకు ఫిల్మ్ ఛాంబర్ కి వెళ్లే ఆలోచనలో ప్రశాంత్ వర్మ బాధితులున్నారని తెలిసింది. ఇండస్ట్రీలో ప్రశాంత్ వర్మ అడ్వాన్స్ల న్యూస్ హాట్ టాపిక్ గా మారడంతో దర్శకుడికి తమ సంస్థ నుంచి ఎలాంటి అడ్వాన్స్లు ఇవ్వలేదని, లావాదేవీలు జరగలేదని డివివి ఎంటర్టైన్మెంట్స్ నోట్ రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చింది. దీంతో ప్రశాంత్ వర్మపై వినిపిస్తున్న మాటలు నిజమేనన్న అనుమానం కలుగుతోంది.